మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వనజ ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మీకు రామ్నాథ్ గోయంక అవార్డు వచ్చింది. మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారండి. అవునండి. ఒకే ఒక్క తెలుగు జర్నలిస్ట్ అనుకుంటున్నాను నేను. వచ్చిన వాళ్ళు మీరే. ఏంటంటే అసలు ఎలా వచ్చింది అసలు? అంటే చాలా మంది ఏంటంటే తెలీదు ఎలా వచ్చింది ఏంటన్నది. కారణం ఏంటే ఉంటుంది అంటారు. అంటే ఒకే జర్నలిస్ట్ నేషనల్ అవార్డు నా ఒక్కదానికి వచ్చిందండి. ఆ తర్వాత రీజనల్ అవార్డు ఇద్దరికి వచ్చింది నా తర్వాత. బట్ ఫస్ట్ వచ్చింది మాత్రం నాకే నేషనల్ అవార్డు. నాతో పాటు అప్పుడు బర్ఖా దత్ మా అందరికి ఒకసారి వచ్చింది. ఆ అవార్డు దేనికి వచ్చిందంటే, నేను దండకారణ్యంలో జనతన్ సర్కార్ అని ఒక స్టోరీ చేశానండి ఆ రోజులో. దండకారణ్యం ఐడియా ఉంది కదా, ఛత్తీస్గఢ్ లో ఉంటుంది, సెంట్రల్ ఇండియాలో. అక్కడ ఫారెస్ట్ లో నక్సలైట్లు ఉంటారు. వాళ్ళు అక్కడ ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఒకటి చేస్తున్నారు. అంటే ఎట్లా ఒక గవర్నమెంట్ ఎట్లా ఉండాలి అని, దాని పేరు వాళ్ళు జనతన్ సర్కార్ అని పెట్టుకున్నారు. సో దానికి సంబంధించిన వార్తలు వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి నేను వింటున్నా. అది కవర్ చేయాలని నాకు చాలా కోరిక ఉంది. అయితే కానీ వాళ్ళు మన ఎలవ్ చేయరు లోపలికి. వాళ్ళు ఏం చేస్తారు, మహా అయితే ఒక పాయింట్కి వచ్చి మనకి ఇంటర్వ్యూ ఇచ్చిపోతారు, కానీ వాళ్ళ స్థావరాల్లోకి మన రానివ్వరు. ఇక్కడ 2004లో టాక్స్ జరిగాయి, పీస్ టాక్స్, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తో. అప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అంటే ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలు ఏముంటుందండి, అంత అయిన తర్వాత మీ హిట్ లిస్ట్ ఏంటంటారు, ఆ హిట్ లిస్ట్ రాస్తారు. అది కాదు, నాకు మూవ్మెంట్ ని ఫ్లష్ అండ్ బ్లడ్ లో చూడాలనుంది, మీరు ప్రజలతో ఎట్లుంటారు లోపల అని చూడాలనుంది. అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి నన్ను ఎలవ్ చేశారు. అట్లా నేను ఫస్ట్ జర్నలిస్ట్ అండి అసలు అక్కడికి వెళ్ళిన మొట్టమొదటి జర్నలిస్ట్ ని. వచ్చిన తర్వాత అది రాగానే నేను ఒక స్టోరీ రాస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు దాన్ని కవర్ స్టోరీ వేశారు. నా విజువల్స్ అన్ని తీసుకొని CNN IBN అని ఇప్పుడు కొత్తగా ఛానల్ వస్తుంది, రాజ్దీప్ సర్దేశాయ్, ఆయన ఈ స్టోరీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయితే చదివి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్ళ ఛానల్ నా స్టోరీతో స్టార్ట్ అయింది అది. సో ఈ ఆంధ్రజ్యోతిలో రాసిన దానికి రామ్నాథ్ గోయంక అవార్డు వచ్చింది. అన్కవరింగ్ ఇండియా ఇన్విజిబుల్ అనే కేటగిరీ కింద, అంటే బయట ప్రపంచానికి కనపడని ఒక భారతదేశాన్ని చూపించింది అని అన్కవరింగ్ ఇండియా ఇన్విజిబుల్ అనే కేటగిరీ కింద నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మన్మోహన్ సింగ్ అవార్డు ఇచ్చారు. కానీ విషాదం ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళొచ్చానండి. నేను మార్చిలో వెళ్ళొచ్చాను, 2005 మార్చిలో. 2005 మేలో సల్వాజుడం స్టార్ట్ అయింది. నేను ఎక్కడికైతే వెళ్ళొచ్చాను అక్కడ గ్రామాలన్నింటినీ తగలబెట్టడం, మనుషుల్ని చంపటం, అప్పటి నుంచి ఆ 2005 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2024 దాకా, అంటే దగ్గర దగ్గర 19 సంవత్సరాలుగా ఆ రాజకం కంటిన్యూ అవుతూనే ఉందండి. ఒక పేర్లు మారుతున్నాయి. ముందు సల్వాజుడు అన్నారు, తర్వాత గ్రీన్ హంట్ అన్నారు, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఆదివాసీల మీద విపరీతమైన దమనకాండ జరుగుతుంది. అది మాత్రం కంటిన్యూ అవుతూ ఉందండి. అది ఆ తర్వాత కూడా నేను చాలా సార్లు వెళ్ళి చాలా స్టోరీస్ చేశాను ఆ ఏరియాకి. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు, వెళ్ళటం అంటే ఊరికి వెళ్ళటం కాదు, 15 రోజులు ఉన్నాను లోపల. ఇంట్రెస్టింగ్లీ నేను ఒక పాయింట్ లో ఫారెస్ట్ లో ఎంటర్ అయ్యాను. బయటకు వచ్చిన తర్వాత చూస్తే 200 కిలోమీటర్ల అవతల ఉన్నాను. అంటే 15 రోజుల దూరం నడిచాను వాటి లోపల. రోజు నడుచుకుంటూ పోతున్నాము. సో 15 డేస్ లోపలే, అంటే పూర్తిగా అడవిలోనే, ఇల్లు అదేముండదు. ఒక ప్లాస్టిక్ ఏమనాలి ఇది ఉంటుంది కదండి, షీట్, దాని మీద పడుకోవటమే, అక్కడే ఉండటం. ఎక్కడన్నా వాగు కనపడితే స్నానం చేయటం, లేకపోతే లేదు. అట్లా నేను వాళ్ళు అన్నలన్న బయట అందరూ ఎట్లా అంటారు కదా, వాళ్ళు ప్రజలతో ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది అక్కడ చూశానండి నేను. కెమెరామన్ కూడా వచ్చాడండి. కెమెరామన్ భయమే లేదా మేడం? అంటే నక్సలైట్లు అంటే మీరు ఒక్కరు ఒంటరి మహిళ, అంటే ఒంటరి అంటే సింగిల్ గా ఉంటారు, కెమెరామన్ ఉంటాడు. అవును. అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారని నేను భయపడలేదు. ఎందుకంటే వాళ్ళని నేను ఆల్రెడీ కలిశాను, నాకు ఐడియా ఉంది వాళ్ళు ఏంటి అనేది, నాకు ఐడియా ఉంది. నాకు భయం పోలీసుల నుంచి ఉండింది. ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిందండి. జరిగి మొత్తం ఆ ఛత్తీస్గఢ్ లో, ఇది ఛత్తీస్గఢ్ సరిహద్దులన్నీ క్లోజ్ ఉన్నాయి. సో అసలు వెళ్ళటానికే చాలా సమస్య, వెళ్ళగలుగుతామా లేదా అనుకున్నా. ఒకసారి వాళ్ళ దాకా వెళ్తే సేఫ్ అని. బట్ అప్పుడు ఎట్లా ఉంది అంటే అండి, అప్పుడప్పుడు ఇది మొదలు పెడుతున్నారు కదా, జర్నలిస్టులు వచ్చినా సరే వాళ్ళని సహించకండి లాంటి అక్కడ ఆదేశాలు ఉన్నాయి. సో భయం నాకు వాళ్ళ నుంచి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళు చాలా సేఫ్ గా చూసుకుంటారు. అంటే ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు మనం ఒక దళంతో ఉన్నాం అనుకోండి, మనం గెస్ట్ కాబట్టి
వాళ్ళు మొత్తం దళం మననే కాపాడుతుంది ఫస్ట్. మనని కాపాడటం వాళ్ళ ప్రయారిటీగా ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ విషయంలో. సో కాబట్టి వాళ్ళ నుంచి నాకేం భయం లేకుండే. బట్ అట్లా వచ్చానని తెలిస్తే పోలీసుల నుంచి ఏమన్నా జరుగుతుందని ఒక భయం ఉండేది, కానీ బట్ సేఫ్ గానే వచ్చేసాను. మీ మీద కేసు పెట్టాలంటప్పుడు అంటే మీరు ఎందుకు కలుసుకున్నారు, లేదా వాళ్ళ సీక్రెట్స్ చెప్పండి మాకు? లేదు, ఎందుకంటే అది జర్నలిస్ట్ గా మన హక్కు అండి. ఒకటి, మనం ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. రెండోది, మన సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదండి. అది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అది రూల్. అంటే మన సోర్స్ ని మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు లాయర్ దగ్గరకు ఒక క్లయింట్ వెళ్ళి నేను ఇది ఫలానా తప్పు చేశాను, నన్ను కాపాడండి అంటే కూడా లాయర్ కోర్టులో చెప్పకూడదు, చెప్తే అది వ్యాలిడ్ కాదు. అట్లనే జర్నలిస్టులకు కూడా అది హక్కు అండి. మన సోర్స్ మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సోర్స్ చెప్పారు అంటే వాళ్ళు జర్నలిస్టులుగా వాళ్ళ నైతిక విలువలు పాటించలేదని అర్థం. మేడం 15 రోజులు లోపల ఉన్నా అన్నారు ఫారెస్ట్ లో, మరి భోజనం ఎలాగా, లంచ్ బ్రేక్ అని ఏదో మీకు అంటే డిన్నర్ ఇవన్నీ మనకు ఉంటాయి కదా, ఆ పద్ధతులు అండి అక్కడ ఏముండవండి. అయితే నేను గెస్ట్ కాబట్టి మాకు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ గా వండుకోవటం ఏముండదండి. వాళ్ళు అక్కడ ఏ గ్రామాల్లో ఉంటారో ఆ గ్రామాల్లోంచి తెచ్చుకుని తింటారు, అడుక్కొచ్చుకుని లిటరల్ గా అంతా తీసుకొచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసి కలిపి వేసుకొని తింటారు. మేము బయట నుంచి వచ్చిన వాళ్ళని తినలేమని మా కోసం మాత్రం వంట చేశారు. మా కోసం 2-3 స్క్వాడ్స్ వచ్చాయి మా సేఫ్టీ కోసం. అందుకోసం అని వాళ్ళు మా కోసం వంట చేశారు. కానీ ఇట్లా బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, అట్లా డిన్నర్లు ఏముండవండి, ఏదో ఉంటుంది అంతే. నైట్ పడుకోవడం మేడం అడవిలోనే, అడవిలో చెట్ల కింద. అది కూడా జోక్ అండి. అంటే తలుచుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది. మొదటి రోజు అంటే వెళ్ళటానికి నాకు 3 days పట్టింది, కొండలు గుట్టలు దాటుకుంటూ. ఈ మధ్యలో అంతా ఎక్కడో ఇళ్లలో ఉన్నాను. ఒకసారి స్క్వాడ్ దగ్గరికి వెళ్ళాక ఇంక ఇల్లు ఉండవు, స్క్వాడ్తో ఉండాలి. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత మేము నడుస్తున్నాము, నైట్ కలిసారు వాళ్ళు. నన్ను తీసుకుపోవడానికి ఒక చోటుకు వచ్చి నడుస్తూ ఉంటే సడన్ గా ఆగి ఇక్కడే ఇవ్వాలా అన్నారు. అంటే అప్పటిదాకా నేను రియలైజ్ కాలేదు. అడవి మధ్యలో ఇక్కడే ఇవ్వాలంటే చెట్ల కింద ఎట్లా పడుకుంటామంటే అట్లే పడుకోవాలి, మరి అదే స్క్వాడ్ లైఫ్ అంటే. నేను ఒక ప్లాస్టిక్ షీట్ ఇచ్చారు, అది వేసుకున్న తర్వాత ఇక్కడ పాములు ఉండవా అని అడిగాను నేను. అంటే ఉంటాయి కానీ జనరల్ గా ప్లాస్టిక్ షీట్ మీదకి ఎక్కవు, ఒక్కొక్క రోజు మనం లేచి చూసేప్పటికల్లా కింద చచ్చిపోయి ఉంటాయి అన్నారు. ఇంకా అంతే, ఆ దెబ్బకి నేను అసలు పడుకోలేదు, రాత్రంతా కూర్చునే ఉన్నాను. కానీ అడవిలో ఆక్సిజన్ చాలా ఉంటుందండి, పైగా అది సెంట్రల్ ఫారెస్ట్ కదా కాబట్టి భలే ఆక్సిజన్ ఉంటుంది. అయితే మన కొత్త ప్లేసు, అడవి, శబ్దాలు, ఇల్లు కాదు, ఒక చెట్ల కింద ఉంటాం. పైగా మీకు సెంట్రల్ ఫారెస్ట్ అంటే చాలా థిక్ ఫారెస్ట్ అండి. మీకు చెట్లు చాలా, అసలు ఇట్లా ఆకాశంలోకి చూస్తుంటే పోతూనే ఉంటాయి, చాలా పెద్ద చెట్లు ఉంటాయి. అడవి చాలా థిక్ గా ఉంటుంది. అట్లాంటి చోట మనం ఉంటాము. ఉన్నప్పుడు కొంచెం అడవి సౌండ్స్ అదంతా కొంచెం మనకు కొత్తగా ఉంటుంది కదా. పైగా సిటీ నుంచి వెళ్ళిన తర్వాత సరిగ్గా నిద్రపట్టలేదు కానీ బట్ ఎప్పుడు అలసట అనిపించేది కదా. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, 10 kilometers నడుస్తాము. ఆ తర్వాతనే క్యాంప్ ఉంటుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, మాట్లాడటము, అదంతా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రజలతో ఎట్లా ఉన్నారు, ఇది ప్రధానంగా నేను చూసింది, నేను షూట్ చేసింది కూడా అదే. మేడం ఇప్పుడు మీ దాంట్లో ఆ స్క్వాడ్ లో లేడీస్ ఉన్నారా? అందరూ జెంట్స్? లేడీస్ ఉన్నారు. అప్పటికే 30-40% అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు ఒక అన్న చెల్లెలు ఉంటారు, లేకపోతే దాంట్లో భార్యాభర్తలు కూడా ఉంటారు? కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, బట్ అదర్వైజ్ అందరూ కామ్రేడ్స్. అమ్మ చెల్లె భార్యాభర్త కామ్రేడ్స్ అంటారు. నేను ఉన్న దాంట్లో భార్యాభర్తలు కలిసి ఉండాలని కూడా ఏం లేదండి, ఎవరి ర్యాంకును బట్టి వాళ్ళు ఉంటారు. ఒక చోట ఏమి ఉండరు. ఒకవేళ ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఎవరి స్క్వాడ్ లో వాళ్ళు ఉంటారు, ఎప్పుడైనా కలుస్తారు, అంతేకాని ఒక చోట కుటుంబాలు అట్లా ఏముండవు అక్కడ. మీకు చూసినప్పుడు వాళ్ళని చూసి జాలి కలిగిందంటే, అయ్యో ఇంత కష్టంగా ఉంది, అలాగే ప్రజల గురించి అంటే అలా వెళ్ళిపోయి అంటే గ్రామాలకు వెళ్ళి నేను విన్నది ఏంటంటే అక్కడ ఉన్న జమీందారులు వాళ్ళ మీద తిరుగుబాటు చేయండి, వాళ్ళు ఎక్కువ మీ దగ్గర మీ యొక్క అంటే డబ్బుల్ని అన్ని కూడా వాళ్ళు లాగేస్తున్నారు, మీ పొలాలు తీస్తున్నారు చెప్తారేమో అనుకుంటున్నానండి. అవును, కానీ అక్కడ జమీందారులు కాదు కదండి, అక్కడేమో అడవి సంపత్తిని బయట వాళ్ళు దోచుకోకుండా చూడటం అనేది. నాకు వాళ్ళ మీద జాలి కలగటం అనేది అది జాలి కాదండి అది. కానీ వాళ్ళని చూస్తే చాలా గొప్పగా అనిపించిందండి. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, నేను వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అన్ని వదిలేసి ప్రజల కోసం లోపలికి వెళ్ళారు. బయట ఉంటే వాళ్ళు చాలా చేయగలిగారు, మీలాగా నాలాగా ఉండగలిగేవాడు. కానీ నాకు అన్నిటికంటే అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు లైఫ్ ఎంత సింపుల్ అండి అని. ఒక కిడ్ బ్యాగ్, అందులో ఒక జత బట్టలు, ఒంటి మీద బట్టలు కాకుండా ఒక జత 2 జతలు,
ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక షీటు, పడుకునే షీటు, ఒక దుప్పటి, అంతే జీవితం. చాలా ఈజీగా బతికేయచ్చు కదా అనిపించింది. సో అది అంటే ఒక సింప్లిసిటీని చూసి నాకు పర్సనల్గా అనిపించింది. రెండోది వాళ్ళు చేస్తున్న పని చూసి నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే అన్ని సుఖాలు వదులుకొని బయట ఏదైనా కంఫర్ట్స్ అన్ని వదులుకొని, మీరు నేను ఉండే కంఫర్ట్స్ మనకు తెలుసు కదా, మీరు ఇంతకుముందు అడిగారు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ మనకు గంట కొడుతుంది ఆకలేసి, బట్ అలాంటి అన్నిటికీ అతీతంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు కదా. వాళ్ళని బయట ఎవరన్నా ఏమన్నా అనొచ్చు కానీ వ్యక్తులుగా వాళ్ళందరూ చాలా గొప్ప పని చేస్తున్నారని నాకు అనిపించిందండి. అంటే సాక్రిఫైస్ అనే మాట వింటాం కదండి, అది చాలా త్యాగమూర్తులు డెఫినెట్ గా. సో ఇప్పుడంటే ఇప్పుడున్న సమాజంలో త్యాగానికి విలువ లేకుండా పోయింది చెప్పాలంటే. నేను ఎన్టీ రామారావు గారు ఈ చైతన్య అంటే చేసే ముందు ఈ చైతన్య రథం తిరిగినప్పుడు నక్సలైట్లు దేశభక్తులు అన్నట్టుగా నాకు జ్ఞాపకం. నక్సలైట్లే నిజమైన దేశభక్తులు ఆయన అన్నమాట. అదొక పెద్ద విషాదం అండి. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ దాకా అందరూ నక్సలైట్లే నిజమైన దేశభక్తులు, నక్సలైట్ ఎజెండా అనే మా ఎజెండా అంటారండి. ఒకసారి అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీదే పడతారు. ఎన్టీఆర్ అదే పని చేశారు, కేసీఆర్ దాకా అందరూ అదే పని చేశారు. సో అంటే అందరికీ తెలుసండి వాళ్లే నిజమైన దేశభక్తులు. ఎందుకంటే అన్ని వదులుకుని దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు. అంతకంటే మించిన దేశభక్తి ఏముంటుందండి? వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చే ముందు అంటారు ఎన్టీఆర్ అదే అన్నాడు, కేసీఆర్ అదే అన్నాడు, అక్కడ నుంచి ఇక్కడ దాకా అందరూ అదే మాట, కానీ ఆచరణలో డిఫరెంట్ గా ఉంటారు. రీసెంట్ గా చూస్తుంటే ఒక ఛత్తీస్గఢ్ లోనే ఒక ఏరియాలో మొత్తం హైయెస్ట్ క్యాడర్ హైయెస్ట్ వాళ్ళందరూ కూడా మేము మట్టి పెట్టేసాం, ఎన్కౌంటర్ లో చనిపోయారు అలా చెప్తుంటారండి. మీరు అన్నట్టు వాళ్ళందరూ కూడా రక్షణ దళంగా ఉంటారు కదా, ఎలాగా సాధ్యమవుతుంది మేడం? 20 మంది చనిపోయారు, 30 మంది చనిపోయారు అంటుంటారు. ఇప్పుడైతే ఆపరేషన్ కకార్లో ఏం జరుగుతుందో నాకు తెలుసండి. చనిపోతున్న వాళ్ళలో చాలా మంది నక్సలైట్లు కాదు, ఆదివాసీలు. ఊళ్ళ మీదకెళ్ళి అక్కడుండే ఆదివాసీల్ని పట్టుకుని చంపేసి వాళ్ళకి యూనిఫామ్లు దొరకటం వాళ్ళకి యూనిఫామ్లు తొడగటం అనేది చాలా కామన్ గా మారిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం జరుగుతున్న చాలా వాటిలో అదే. మీకు ఒక్కళ్ళో ఇద్దరు ఎక్కడ దొరికారనుకోండి, వాళ్ళతో పాటు ఆ ఊరి వాళ్ళు ఒక 10 మందిని చంపేసి అందరినీ నక్సలైట్ అని చెప్పడం. నేను అబూజిమడి దగ్గరలో ఒక ఇది 2019 అనుకుంటాను జరిగింది, ఒక ఎన్కౌంటర్ జరిగితే నేను వెళ్ళానండి. మీకు నది దాటి మీకు అసలు అక్కడ వెళ్ళడానికి ఏముండదు, నడిచే వెళ్ళాలి. 20 కిలోమీటర్ల లోపలికి, అంటే ఒక నది దాటి పొద్దు నుంచి రాత్రి దాకా 20 కిలోమీటర్లు నడిచి ఆ ఊరికి వెళ్ళాం. అక్కడ జరిగింది చూస్తే అక్కడ వాళ్ళకు వసంతోత్సవం జరుగుతుందండి ప్రతి మార్చి ఏప్రిల్ నెలలో. చిన్న పిల్లలందరూ టీనేజ్ పిల్లలందరూ కలుస్తారు. మీకు ఆ పాత పద్ధతి, అప్పుడే ఒకళ్ళు అన్ని ఊళ్ళ వాళ్ళు కలుస్తారు, ఒకళ్ళని ఇష్టపడటం పెళ్లి చేసుకోవటం ఉంటుంది. సో అక్కడ ఒక వసంతోత్సవం జరుగుతుంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, కబడ్డీలు డాన్స్లు. అది దాని మీద ఫైరింగ్ చేశారండి. చనిపోయిన వాళ్ళందరూ కూడా నేను వాళ్ళందరి ఆధార్ కార్డులు కూడా చూశానండి. అన్ని ఇళ్ళకెళ్ళి ఒక చుట్టుపక్కల ఉన్న 7-8 గ్రామాల పిల్లలు వాళ్ళందరి ఐడి కార్డులు చూస్తే అందరూ వాళ్ళ ఆధార్ కార్డులు చూస్తే 13 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళండి. వాళ్ళందరినీ చంపేసి వాళ్ళకి మిలిటరీ యూనిఫామ్ అదే ఈ కొత్త యూనిఫామ్లు తీసుకొచ్చి తొడిగేసి వాళ్ళు నక్సలైట్లు అని చెప్పడం. అంటే సమస్య ఏంటంటే ప్రభుత్వము మనుషుల్ని చంపితే రివార్డులు ఇవ్వటం అనే ఒక దుర్మార్గమైన పని చేస్తుందండి. అంటే తెలుసు కదా, ఎన్కౌంటర్ రివార్డ్స్ అంటారు. సో దానికోసం మనుషుల్ని చంపేస్తున్నారండి. వాళ్ళు చనిపోతున్న వాళ్ళు చాలా మంది నక్సలైట్లు కాదు, మామూలు అమాయకపు ఆదివాసీలు. వాళ్ళని తీసుకొచ్చి చంపేసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతున్నారు. అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది మేడం, ప్రజలు అంటే ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాలు వచ్చినాయి. వాళ్ళకున్న సమస్యలు వెళ్ళి చెప్తే ఈ రాజకీయ నాయకులు కానీ అది అంటే ప్రభుత్వాలు ఏం చేయలేమంటారా? మీరు చెప్పండి, చేస్తున్నారా? ఏ ప్రభుత్వం ఏ ప్రజల సమస్య తీరుస్తుంది చెప్పండి? అంటే ఏదో స్కూల్స్ అనో లేదా హాస్పిటల్స్ కడుతున్నారు కదా మేడం. అవును, అవి కడుతున్నారు, కట్టట్లేదంటే. కానీ మీకు ఛత్తీస్గఢ్ లో అవును, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నది స్కూళ్ళు హాస్పిటల్ ఇష్యూ కాదండి. ఛత్తీస్గఢ్ లో ఉన్నది సెంట్రల్ ఇండియా అనేది వెరీ రిచ్ మినరల్ ఏరియా అండి. అక్కడ భూమిలో చాలా గొప్ప గొప్ప ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు కావాలి అంటే అక్కడ మనుషులు ఉండకూడదు. మీకు అన్ని చోట్ల అదే కదండి, అడవుల్ని నరికేసి లోపల ఉన్న ఖనిజాలు తీసుకోవాలి. అక్కడ స్టీల్ ఉంది, ఐరన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మీకు సెంట్రల్ ఇండియా అంటే మీకు ఛత్తీస్గఢ్ ఒక్కటే కాదండి, ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా దాకా కూడా. ఒరిస్సా మీకు వేదాంత చేసిన పని ఏంటండి? మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే ఆ ఏరియాకి వెళ్తే కొన్ని వేల ఎకరాల అడవిని బోడిగా చేసేసారండి. చేసేసి అక్కడ ఖనిజాల కోసం తవ్వుతున్నారు.
అవంతా మీకు ఎర్రమట్టి దిబ్బల కింద మారిపోయాయి. ఒకప్పుడు పచ్చగా ఉండే ఈ అడవులన్నీ ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బల కింద మారిపోయాయి. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటండి, వీళ్ళకు మనం చూస్తున్నాం చలి ఎట్లా ఉంది. హైదరాబాద్ లో ఈ చలి ఎప్పుడైనా చూసామా? ఎంత చలి, వరదలు ఎట్లా వస్తున్నాయి మనం చూసామా? ఎండలు ఎట్లా పెరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయండి ఈ అడవుల్ని కొట్టేయడం వల్ల? కానీ మన వాళ్ళకు లేదండి. ఇప్పుడు ఏమైనా వాళ్ళ ఫ్రెండ్స్ కి డబ్బులు రావాలి, ఇండస్ట్రియలిస్ట్ కి డబ్బులు కావాలి, అందులో రాజకీయ నాయకులకు కమిషన్ కావాలి. ఇవి రెండే వాళ్ళకి కావాల్సింది. దీనికోసం వాళ్ళు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువ అడవులండి. అడవుల్ని చాలా దారుణంగా నరికేస్తున్నారు. అది వాళ్ళు అడ్డుకుంటున్నారు. రెండు, ఒకటి అడవుల్ని నరికేయటం, పర్యావరణం అన్నదానికంటే కూడా అక్కడున్న ఆదివాసీలు, వాళ్ళు నిజం చెప్పాలంటే ఈ భూమి వాళ్ళది కదండి. మనం బయట నుంచి వచ్చాం, వాళ్ళు ఆదివాసీలు అంటే ఒరిజినల్ గా ఈ భూమికి పుట్టిన వాళ్ళు, అక్కడి వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. వాళ్ళ మీద నువ్వు చేసిన చట్టాలు వాళ్ళకు తెలియని కూడా తెలియదు. నువ్వు బయట ఉండి వాళ్ళ మీద చట్టాలు చేసాం, కానీ వాళ్ళకేం తెలియదు కదా. నువ్వు వాళ్ళ ల్యాండ్ వాళ్ళది కాదని నువ్వు చట్టం చేసి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నావు. వాళ్ళకి ఏం సంబంధం అండి? వాళ్ళకి ప్రమేయం లేకుండా వాళ్ళ మీద చట్టాలు చేసేసి వాళ్ళని పంపించే ప్రయత్నం చేయటం, వాళ్ళని అక్కడి నుంచి తరిమే ప్రయత్నం, వాళ్ళు వెళ్ళకపోతే ఇట్లా చంపే ప్రయత్నం. అన్నలు అనేది ఒక సాకండి. అక్కడ ఆదివాసీల మీద ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ ఖగార్ పేరుతో జరుగుతుందో అది చేయటానికి అన్నలు అనేది ఒక సాకు. మీకు ఒరిస్సా ప్రాంతంలో అన్నలు లేరండి, బట్ అక్కడ కూడా అదే చేశారుగా. ఉన్న చోట అదే చేస్తున్నారు, లేని చోట వాళ్ళు ఉన్న చోట రెసిస్టెన్స్ ఉంది, వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు. అందుకని మరింత ఎక్కువ వైలెన్స్ ఉంది. వాళ్ళు లేని చోట తక్కువ వైలెన్స్ తో, అంటే అసలు తెలియని కూడా తెలియదు కదండి మీకు. ఒరిస్సా ప్రాంతంలో జరిగిన ఆ విధ్వంసం ఎవరికి తెలియని కూడా తెలియదు. గొప్ప గొప్ప అడవులు, వేల కొద్ది ఎకరాల అడవులు సర్వనాశనం అయిపోయాయి. మాట్లాడలేదు. అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి బయటకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద దమనకాండ. అవునండి. అంటే మేడం వీళ్ళు ఈ నక్సలైట్లు ఉన్నారు కదండి, వీళ్ళు గుర్తేడు విన్నారు లేదు? గుర్తేడు అనే దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు. అవునండి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అంటే నక్సలైట్లని జైల్లో పెట్టారు, వాళ్ళు విడిపించుకోవడానికి వీళ్ళని చేశారండి. శంకరన్ గారిని వాళ్ళందరినీ చేశారు. అవునండి, శంకరన్ గారు ఆ గ్రూప్ ఆఫ్ కలెక్టర్. అవునండి. అంటే అది కరెక్ట్ అంటారా అలా చేయడం అనేది? మరి ఆ రోజు వాళ్ళు అదొక ఆప్షన్. ఇప్పుడు అవును కాదనడానికి మనం ఏం చెప్తా ఉంటాం, ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ. అవునండి. ఇటువైపు నుంచి ఏమి ఫెయిర్ గా లేదు. శంకరన్ గారు అంటే ప్రజల మనిషి అని తెలిసింది. అవును, ఆయన వచ్చిన తర్వాత ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేగా. అవును కదా, వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడలేదు. అంటే ఆయన కూడా వాళ్ళు చేసిన పని గుర్తించాడు నిజం చెప్పాలంటే కదా. సో అంటే బయట నుంచి వాళ్ళ మీద జరుగుతున్నది చాలా అధర్మ యుద్ధం అండి, అన్యాయంగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు రెసిస్టెన్స్, అది దానికి ప్రతిచర్య అంటారు. ఆ ప్రతిచర్యని అందులో తప్పులు వెతకటం అంటే ముందు ఇటువైపు తప్పులు వెతకాలి, తర్వాత కదా అటు వెతకాలి. అది నేను అంటాను. అంటే నక్సలైట్ ఇప్పుడు హింస అని లేకపోతే చంపేయడం చేస్తారంటే మన చట్టాన్ని వాళ్ళు ఫాలో అవ్వనట్టుగా నాకు అర్థమైంది మేడం. అంటే నక్సలైట్లు చంపడం ఒకటే చేస్తారండి. ఎవరో అతను భూస్వామి ఎవరు ఉన్నారు అనుకోండి, నేను మొట్టమొదటి విన్నది నేను. అది మీరు 1969, 70, 80 వరకు మాట్లాడుతున్నారు. నక్సలైట్ లో మా అక్కగారు నిమ్మపల్లిలో ఉంటారు అన్నమాట. అది తీసుకొచ్చేసి ఇగో ఈడు డబ్బులు అందరి దగ్గర మీ వడ్డీలు పెట్టాడు లేకపోతే డబ్బులు సంపాదించారని ఆ ఊరు తీసుకొని మధ్యలో తీసుకొచ్చి కాల్చేవారట. అవునండి, అప్పట్లో జరిగింది అది. అంటే మొట్టమొదట 69 నుంచి దగ్గర 80 దాకా. అది నిజమే కదా. ఇప్పుడు మీకు తెలంగాణలో ఎంతమంది దొరలండి, దొరలు ఎంత దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు. అంటే మొట్టమొదట జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం అని 46 నుంచి 48 దాకా నిజంగానే దొరలు చాలా అన్యాయంగా బిహేవ్ చేశారు. ఊళ్ళల్లో వెట్టి చాకరీ ఉండేది, ఎవరిని ఎట్లా పోయాయండి? అట్లే పోయినాయి కదా. మీకు మొట్టమొదట మూమెంట్ స్టార్ట్ అయిన శ్రీకాకుళంలో కూడా ఆదివాసీల మీద జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగానే కదా. ఇద్దరు స్కూల్ టీచర్లు మీలాగా, వాళ్ళు స్కూల్ వెంపటావ సత్యం, కైలాసం గారు, ఇద్దరు స్కూల్ టీచర్లు స్కూళ్లలో పనిచేస్తూ వాళ్ళు అక్కడ జరుగుతున్న దోపిడీ చూడలేక వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయటం మొదలు పెడితే పోలీసులు వాళ్ళ మీద కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు కాల్పులు జరుపుతుంటే మనం చచ్చిపోవటం తప్ప ఇంకో మార్గం లేదా, మనం కూడా ప్రతిఘటన చేయాలి కదా అని వాళ్ళు కూడా ఆయుధాలు పుచ్చుకున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది కదా క్రనాలజీ. ఇప్పటికీ జరిగేది అదే అండి. ఇప్పటికైనా కూడా అక్కడ రెసిస్టెన్స్ ఉంది. మీరు చేసే ఒక విధ్వంసానికి, దోపిడీకి ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ చూసి మనం హింస అంటే ఎట్లా? హింస ఇట్టుంచి కదా. మీకు రోజుకి 20 మంది, 30 మంది, 40 మంది ఆదివాసీలను చంపేస్తుంటే అది మనకి హింసలా కనపట్లేదు చూడండి. మనం అది హింస అంటున్నాం. అది
మీరు ఒక చాలా 15 days ఉన్నారు కదా, అవును దోమలు ఉంటాయి. నాకు బాగా ఏంటంటే కొద్దిగా ఇక్కడే దోమలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ దోమలు ఉంటాయి ఉండవు? భయంకరంగా. మరి ఎలా? అందుకే మలేరియా అంటారండి. అక్కడ చాలా మంది మీకు ఆదివాసీలు ఎవ్వరు కూడా 40-45 ఏళ్ళకి మించి బతకరు. విపరీతంగా మలేరియా జ్వరాలు వస్తుంటాయి. అదేనండి, గవర్నమెంట్ కనీసం వాళ్ళకు మలేరియా నుంచి కూడా రక్షించలేదు, కానీ వాళ్ళ భూమి మాత్రం కావాలి. చూడండి, అది వాళ్ళు 40-45 ఏళ్ళకి మించి బతకరండి. అందరికి విపరీతంగా మలేరియాలు వస్తాయి. సో నాకు అక్కడ మలేరియా ఉంటుందని తెలుసు కాబట్టి నేను వెళ్లే ముందే మలేరియా షాట్స్ తీసుకుని వెళ్ళాను. బట్ అది నాకు లగ్జరీ అండి. షాట్స్, ఇంజక్షన్లు కూడా తీసుకుని వెళ్ళాను, ఇంజక్షన్లు, టాబ్లెట్స్. బట్ అది మనకు లగ్జరీ, వాళ్ళకి లేదుగా. వాళ్ళకి మలేరియా జ్వరం వస్తే టాబ్లెట్ ఇచ్చే దిక్కు కూడా ఉండదు అక్కడ. అసలు మీకు ఎందుకండి, మీకు ఛత్తీస్గఢ్ లో అబూజ్మాడ్ వైపు వెళ్తే అన్నలు వెళ్లేదాకా వాళ్ళతో వేరే వాళ్ళకి తెలిసింది ఇద్దరేనండి. ఒకటి పోలీసులు, ఇంకోటి ఫారెస్ట్ వాళ్ళు. ఇద్దరు కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేవాళ్లే గాని వాళ్ళతో మంచిగున్న వాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ అంటే వాళ్ళ దృష్టిలో దౌర్జన్యం. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ వస్తారు, మీకు తెలుసు కదండి ఎట్లా బిహేవ్ చేస్తారో. మేకపిల్లి ఉందని అదని ఇదని ఊళ్ళ మీద పడతారు, ఊళ్ళని నానా ఇబ్బంది పెడుతుంటారు. ఇప్పుడు కొంత మారారు ఇక్కడ, బట్ చాలా చోట్ల మారలేదండి, ఇంకా అట్లే ఉన్నారు. సో వాళ్ళ భూములు మావి అంటారు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళవైన భూముల్ని మీవి కావు మావి అంటారు. నువ్వు దున్నకూడదు అంటారు. మనం ఎవరు అండి చెప్పడానికి? ఫారెస్ట్ అయితే నువ్వు ఒక ఫారెస్ట్ చట్టం తెచ్చుకొని ఈ ఫారెస్ట్ నాది అంటే నువ్వు ఎట్లా కరెక్ట్ అవుతుందండి? ఫారెస్ట్ లో వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నారు కదా, వాళ్ళ హక్కుని కాదనే రైట్ మనకెక్కడది? మనం ఒక చట్టాలు చేసేసుకొని మనకు నచ్చినట్టుగా అక్కడికి వెళ్ళి దీని మీద నీకు హక్కు లేదని చెప్తున్నాం, వాళ్ళ ఇళ్ల మీద పడుతున్నాం. సో వాళ్ళకి తెలిసిందంతా దౌర్జన్యమేనండి. ఒకసారి అన్నలు వెళ్ళిన తర్వాత ఆ దౌర్జన్యాలు ఆగిపోయాయి. న్యాచురల్ గా వాళ్ళు విలువైపోయి ఉంటారు కదా, అట్లే ఉంటారు వాళ్ళు.